తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులను అధికారులు జమ చేశారు. 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం 1,12,00,000 నిధుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రైతు బంధుకు 7,625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు బీమాకు 3,000 కోట్లు కేటాయించమన్నారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 1 ఎకరం ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు పూర్తి కావడంతో మరో 2 రోజుల్లో 2-3 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులను అధికారులు జమ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రైతు భరోసా సంబంధించిన నిధులు రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం నుంచే ఇటు ఎకరం లోపు ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కూడా వారి అకౌంట్ లో కూడా జమ అవుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు రైతుల అకౌంట్ లో రైతు భరోసా నిధులు వేయాలని కూడా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి దాదాపు 17,03,000 రైతుల అకౌంట్ లో కూడా నిధులు కూడా జమ చేసినట్టు కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలిపారు. మరి ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు మొత్తం వరకు దాదాపు 1,126 కోట్లు కూడా నిధులు రైతుల అకౌంట్ లో కూడా జమ చేసినట్లుగా చెప్పారు. అయితే మొదటి విడతలో భాగంగా ఇటు 6,000 రూపాయలు అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయం కూడా పెంచుతామని చెప్పారు. సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. మరి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది 12,000కు తగ్గింది. మరి ప్రజెంట్ ఒక మొదటి విడతలో భాగంగా ఎకరానికి 6,000 రూపాయలు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జనవరి 26న కూడా ఇటు 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని కూడా పైలట్ కూడా ఎంపిక చేసి గ్రామంలో అయితే పూర్తి చేశారు ఇప్పటి వరకు. మరి మిగిలిన రైతులకి మార్చి 31 వరకు కూడా రైతు భరోసా నిధులు వేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇచ్చిన హామీ ప్రకారం నిన్న నుంచే రైతుల అకౌంట్లో కూడా ఈ నిధులన్నీ కూడా జమ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం అందించకపోవడంతో ఇప్పటికే రైతులంతా కూడా కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి రబీ కాలానికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ పనులన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి మరి ఈ యొక్క పెట్టుబడి సాయం అందుతుందా లేదా అనుకున్న సమయంలోనే మరి నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. మరి అనుకున్నట్టుగానే మొదటి విడతలో భాగంగా ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ అవుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న నుంచి 0 నుంచి ఎకరం వరకు నిన్నబడ్డాయి. ఈ రోజు 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు, తర్వాత 3 నుంచి 5 ఎకరాలు, తర్వాత ఎంతమంది రైతులు ఉంటే అంతమంది కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆర్థిక శాఖకు కూడా క్లియరెన్స్ పంపించి దాదాపు 8,700 కోట్లు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులకుండా రైతుల అకౌంట్ లో కూడా జమ కావున్నాయి. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రైతు భరోసా సంబంధించి నిజమైన రైతులు అంటే ఎవరైనా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం అందిస్తామని కూడా చెప్పారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాళ్లు రప్పలు వెంచర్స్ కి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి, అదేవిధంగా రాజకీయవేత్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రైతు భరోసా నిధులు పడ్డాయి, రైతు బంధు నిధులు పడ్డాయి. మరి పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి నిజమైన రైతులు అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వేస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటు మొదటి విడతలో భాగంగా సంవత్సరానికి 12,000, అదేవిధంగా మొదటి విడతలో భాగంగా ఎకరానికి 6,000 చొప్పున కూడా రిలీజ్ చేస్తుంది. మరి ఇప్పటికే రైతులకు రైతు బంధు కింద దాదాపు 7,625 కోట్లు, రైతు రుణమాఫీ కింద దాదాపు 20,166 కోట్లు కూడా, రైతు బీమా కింద 3,000 కోట్లు కూడా కేటాయించమన్నారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం కూడా మరి మరోవైపు ఇటు పంటలకు గిట్టుబాటు ధర కోసం కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేస్తారు. ఇక ఒకే ఎకరం ఉన్న వారికి మాత్రం రైతు భరోసా డబ్బులు పూర్తి కావడంతో
మరి ఈ రోజు రేపు కూడా 2-3 రోజుల్లో కూడా ఎకరాలు ఎన్ని ఉన్న వారు కూడా రైతు భరోసా డబ్బులు వేయనున్నట్టు కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి కొంతమందికి పడ్డాయి, మరి కొంతమందికి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల డీలే అవుతుంది కాబట్టి మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా మార్చి 31 లోపు ఈ యొక్క రైతు భరోసా కూడా అందరికి కూడా పూర్తి చేస్తాం, రైతుల అకౌంట్లో కూడా జమ చేస్తాం. ఈ పెట్టుబడి సాయాన్ని వారి వ్యవసాయ అవసరాల నిమిత్తం కూడా రైతులు వాడుకునేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికైనా రైతు భరోసా నిధులు మంజూరు చేయడం పట్ల కొంతవరకు రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతు వ్యవసాయ పనుల కోసం కూడా పెట్టుబడి కూడా చాలా మంది బయట అప్పు తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి మరి కనీసం ఈ పెట్టుబడి సాయం అన్న ప్రభుత్వం నుంచి అందితే కొంతవరకు అప్పులు కానీ పెట్టుబడి సాయం కోసం అంటే మందుల కోసం కానీ లేకపోతే ఇటు యూరియా బస్తాలు కానీ ఇతరితర నిత్యావసరాలకు సంబంధించిన అవసరాలు కూడా తీర్చాయని కూడా భావించారు కాబట్టి మరి ఒక రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేయడం పట్ల కూడా కొంతవరకు రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఎవరైనా రాని వారు ఉంటే మాత్రం దగ్గరలోని ఏఈఓ అధికారులు కూడా సంప్రదించాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం కూడా 6,000 కూడా రిలీజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి కొంతవరకు ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా దాని ఇబ్బందులు తలెత్తే మాత్రం దగ్గరలోని వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే వాళ్ళకు కూడా రైతు భరోసా పడతాయని చెప్తున్నారు. మరి నిన్న నుంచి అయితే 1 ఎకరంలో వరకు పడ్డాయి. మరి ఈ రోజు 2 ఎకరాలు 3 ఎకరాలు అదేవిధంగా విడుదల వారిగా అంటే మార్చి 31 లో కూడా అందరూ పూర్తి చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది కాబట్టి మరి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైతులకు మాత్రం రైతు భరోసా మాత్రం పడకపోతే మాత్రం మరి వెంటనే వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంది. సంప్రదిస్తే మాత్రం వాళ్ళు వెంటనే ఆ సమస్యను కూడా సాల్వ్ చేసి అంటే రైతు భరోసా వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా కూడా చూస్తారు కాబట్టి మరి రైతులంతా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి అందరికి కూడా రైతు భరోసా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉందని చెప్పారు కాబట్టి మరి ఇది మాత్రం రైతులకు మాత్రం ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి రైతుల అకౌంట్లో కూడా ఇప్పటికే రైతు భరోసా నిధులు కూడా జమ అవుతున్నాయి. మరి విడతల వారీగా మరి ఈ రోజు నుంచి రేపు 3 రోజుల పాటు అదేవిధంగా కంటిన్యూస్ గా మార్చి 31 రూపు కూడా అందరు కూడా పడతాయని చెప్పారు. మరి ఇప్పటికే ఇటు జనవరి 26 కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక గ్రామానికి మాత్రమే పూర్తి చేశారు కాబట్టి మరి మిగతా రైతుల పరిస్థితిపై కూడా ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో మరి నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి నిన్న నుంచి కూడా రైతుల అకౌంట్లో కూడా ఒక రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయం కూడా రైతుల ఖాతాలు కూడా జమ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సందీప్. థ్యాంక్స్ సతీష్.